శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 1వ అధ్యాయం. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు. కావున ఈ నెలకి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ కార్తీక మాసం వ్రతాలకి, స్నానాలకి, దీపారాధనకి చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ఆలయ సందర్శనలు, అభిషేకాలు, ఉపవాసాలు, అర్చనలు, స్నానాలు ఎంతో పుణ్యప్రదమైనవి. అలాగే దీపారాధన కూడా. కార్తీక మాసంలో శివారాధనతో పాటు విష్ణారాధన కూడా చాలా విశిష్టమైనది. ఈ విధంగా ఇద్దరి ఆరాధన చేయటమంటే శివుడికి, విష్ణువుకి భేదం లేదని చూపటమే. కార్తీక మాసంలో శివాలయంలో లింగార్చనలు, బిల్వార్చనలు, అభిషేకాలు చాలా ఉత్తమోత్తమమైన అర్చనలు. ఈ మాసంలో చేసే అర్చనలు సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్నిస్తాయి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అలంకారాలతో, రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు వశిష్ఠ మహామునిని ప్రశ్నించుట. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు, పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాదిమునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్యా, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినాము. కార్తీకమాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి. కావున తమరావ్రతమును వివరించవలసినదిగా కోరిరి. అంత ఆ సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కలుగటయేగాక వారు ఇహమందును, పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినమ్మున పార్వతీ పరమేశ్వరులు గగనమ్మున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయినట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంతవరకు ఆచరింపబడే వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడుగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు ఆ మిథిలానగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్లు కడిగి, ఆ జలమును శిరస్సుపై చల్లుకుని, మహాయోగి మునివర్యా, తమ రాకవల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహం పవిత్రమైనది. తమరిటికేల వచ్చితిరో సెలవీయండని వేడుకునెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్ధబలమును, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటువచ్చితినని పలుకగా, జనకుడు, ముని చంద్రమా, అటులనే ఇత్తును. స్వీకరించండి. కాని చిరకాలము నుండి నాకొక సందేహం కలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నాయదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములోగల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది.
ఆ కార్తీక మాస గొప్పతనమేమిటి అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా! తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది. సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు. వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర! జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశియందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానమాచరించి దానధర్మములను దేవతాపూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీకమాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచూ శివలింగార్చన విష్ణు సహస్ర నామార్చన ఆచరించుచున్నవలెను. ముందుగా కార్తీకమాసమునకు అధిదేవతేగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదరా, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా! ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరుడునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానం మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకుని శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసితెచ్చి నిత్య దీప ధూప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటివద్ద కాని దేవాలయములో కాని లేక రావిచెట్టు మొదట కాని కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందు కాని విష్ణు ఆలయమందు కాని లేక తులసికోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము. స్వస్తి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే హరహర మహాదేవ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.